న్యూ వేవ్ గురించి చాలా చెప్పారు కదా సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్ మీ కాలేజ్లో జాయిన్ అయినాక ఫస్ట్ విజిబుల్ చేంజ్ ఏం కనిపిస్తుంది సార్ ఒక స్టూడెంట్లో? ఫస్ట్ విజిబుల్ చేంజెస్ మీకు ఫస్ట్ క్లాస్ వినేటప్పుడే పిల్లల్లో సంతోషంగా వినడం చూస్తారు. సంతోషంగా వినడం అనేది ఎక్కడా చూడరు, మా దగ్గర సంతోషంగా వినడం చూస్తారు, ఎందుకంటే మీరు లైవ్ చూస్తారు కాబట్టి. రెండవది ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ స్టేజ్ లోనే మీరు రెండోసారి విజిటింగ్ వచ్చినప్పుడు మీ కాలు మొక్కుతారు, పేరెంట్ కాలు మొక్కుతారు, లెసన్ తీసుకుంటారు. సరే సార్, ఇప్పుడు చూస్తున్న 10th క్లాస్ స్టూడెంట్స్కి మీరు ఏదైనా సిన్సియర్ అడ్వైస్ ఇవ్వాలంటే లైక్ ఏం చెప్తారు వాళ్ళకి? సిన్సియర్ అడ్వైజ్ అంటే చదవడం అనేది నిజంగా ఒక హ్యాపీ ప్రాసెస్. సంతోషంగా నేర్చుకోవచ్చు అర్థమయ్యేటట్టు నేర్చుకుంటే. మా దగ్గరికి వచ్చే ముందు మీరు హైదరాబాద్లో ఉన్న అన్ని కాలేజీలు చూసిన తర్వాత మా దగ్గరికి రండి. మా దగ్గర వాళ్ళ దగ్గర ప్రాసెస్ కన్నా భిన్నంగా ఉండి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అయితే మీరు 100% నాకు సీట్ వస్తుంది అనుకున్న భావన మా దగ్గర కలిగితే జాయిన్ కావచ్చు. మేము ఈ ఫేక్ స్టేట్మెంట్స్ ఇవ్వం. నీకు డబ్బులు కట్టు ఐఐటి వస్తుంది, డబ్బులు కట్టు మెయిన్స్ వస్తుంది, అడ్వాన్స్ ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది అనేది ఒక ప్రాసెస్ చెప్తాం. ఈ ప్రాసెస్ నీకు అసలు ఐఐటి అడ్వాన్స్ ఎందుకు వస్తుంది, నీ లెవెల్ స్టూడెంట్కి ఎందుకు వస్తుంది, మెయిన్స్ ఎందుకు వస్తుంది, ఓ ప్రాసెస్ చెప్తాం. ఆ ప్రాసెస్ మీకు నచ్చి నిజంగా నేను ఆ ప్రాసెస్ చేస్తే నాకు అడ్వాన్స్ మెయిన్స్ వస్తున్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే డెఫినెట్గా మా దాంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. బిఫోర్ దట్ మీరు ఒక 20 కాలేజీలు చెక్ చేసుకున్న తర్వాతనే మా దగ్గరికి వచ్చి ఆ నిర్ణయం తీసుకోండి. ద బెస్ట్ అన్నిట్లా తిరిగిన తర్వాత లాస్ట్కి మా దగ్గరికి వస్తే ద బెస్ట్ వన్ మాది అన్న మీకు ఒక ఫీలింగ్ వస్తేనే మా దగ్గర జాయిన్ కాండి. ఎందుకంటే ఈ ఈ ఇంటర్మీడియట్ లైఫ్ సెకండ్ టైం రాదు. మీ లైఫ్ మొత్తం డిసైడ్ చేసేది ఈ 2 సంవత్సరాలే. డబ్బులు పోతే వస్తాయి. ఇంటర్మీడియట్ లైఫ్లో మీరు సక్సెస్ అయ్యేది, ఫెయిల్యూర్ అయ్యేది. ఇక్కడ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే మీ లైఫ్ ఎక్కడికో పోతుంది. ఇది వై జంక్షన్లో ఉన్నారు. మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే మీరు రైట్ రూట్లో వెళ్ళిపోతారు. రాంగ్ నిర్ణయం తీసుకుంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీ లైఫ్లో మళ్ళీ ఈ జీవితం ఇంకా మీరు సంతోషించాలన్న కోరిక 100కు 100% నెరవేరదు. ఈ నిర్ణయం కరెక్ట్ అయితే 100కు 100% నెరవేరుద్ది. మా దగ్గర ఒక్కటే చెప్పగలుగుతున్నాం, సంతోషంగా చదువు నేర్పిస్తాం, హ్యాపీగా చదువు నేర్పిస్తాం. సంతోషంగా చదువు నేర్పడం వల్ల డబుల్ అవుట్పుట్ వస్తుంది. ఏడ్చుకుంటూ బాధపడి ఏదో వాళ్ళు చెప్పిన షెడ్యూల్ ప్రకారం విని వాళ్ళు చెప్పినట్టు రాకున్నా వచ్చిన ఎగ్జామ్స్ రాసి ఈ ఇబ్బంది పడే పని ఏదీ లేదు. మీకు ఆన్ ప్రూఫ్తో మీకు చదువు ఎట్లా వస్తుంది, ఎట్లా నేర్పితే మేము సైకాలజీ మెథడాలజీ అన్నీ వాడి మేము చదువు చెప్తాం. మా దగ్గర ఇవి తెలవని లెక్చరే ఉండడు. మా దగ్గర మెథడాలజీ తెలవని లెక్చర్లు ఉండడు. మేము ట్రైన్ చేసుకుంటాం. ట్రైన్ చేసి అంత వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ పెడతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 10th క్లాస్ వరకు ఒక పార్ట్, 10th క్లాస్ తర్వాత మనకు వచ్చే క్వశ్చన్లు మొత్తం కూడా కాన్సెప్చువల్ బేస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మీరు ఏదో బ్రాండ్లు చూసి ఇవన్నీ చూసి మోసపోవద్దు. మేము చెప్పేది ఒక స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే మేము ఏది దాచుకోవట్లేదు. లెక్చర్ చెప్పేది కూడా ఓపెన్గా లైవ్ ఇస్తున్నాం, స్టూడెంట్ను ఓపెన్గా లైవ్ ఇస్తున్నాం. ఇట్లా ఇచ్చేటోడు ఎవడు లేదు. ఎవడన్నా ఉంటే మీరు జాయిన్ కండి. అక్కడ మా ప్రాసెస్లో మీకు చదువు ఎట్లా వస్తుంది, మేము క్యుములేటివ్ ప్రాసెస్ చెప్తే చదువు ఎట్లా వస్తుంది, కాన్సెప్ట్ చెప్తే చదువు ఎట్లా వస్తుంది అనేది విత్ ప్రూవెన్ చెప్తాం. అది పేరెంట్స్ కూడా చాలా విషయాల మీద చాలాసేపు డిస్కస్ చేస్తారు. రాజకీయాల మీద, చెత్త విషయాల మీద, ఇంకా రకరకాల హ్యాబిట్స్ మీద చాలా గంటలు డిస్కస్ చేసేటోడు పిల్లవాని గురించి అస్సలు వీనికి ఏం చేస్తే సీట్ వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏ కాలేజ్ చేయాలని ఒక 2-3 గంటలు ఆలోచించి డిస్కస్ చేసే అంత పేరెంట్స్ తక్కువ ఉన్నారనుకుంటా. అలాంటి పేరెంట్స్ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఒక అసలు సిస్టమ్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని ఇంటలెక్చువల్ పేరెంట్స్ కూడా తీసుకుపోయి ఒక బ్రాండ్ కాలేజీలో తీసుకుపోయేస్తున్నారు. ఫైనల్గా వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి వన్ లైఫ్ ఆగం చేసుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే ఇంత తెలివున్న పేరెంటు తెలివైన మినిమం నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వచ్చి నీ ఫ్యాకల్టీ ఏంది, ఎవరు చెప్తున్నారు, అసలు ఏం సిస్టమ్ ఉంది నీ దగ్గర, నా పిల్లోడు నీ దగ్గరికి వస్తే ఏ సిస్టమ్తోని మావునికి సీట్ వస్తుంది,
నువ్వు ఏ విధంగా గ్యారంటీ, నేను కూడా ఇస్తాను 3 లక్షలు కట్టు గ్యారంటీ. ఇంతవరకు ఏ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో మీ పిల్లవానికి నేను గ్యారంటీ సీట్ ఇస్తాను రాసిచ్చిన కాలేజ్ చూపెట్టండి. మేము చెప్తున్నాము 8 గంటలు నా క్లాస్ ఉంటే వేరే స్టడీ అవర్ ఏం లేకున్నా నాకు వినగలిగే క్యాపబిలిటీస్ పిల్లోన్లో ఉంటే వీ కెన్ డూ 100% సక్సెస్ఫుల్ రేట్. అది చేస్తాం. ఇప్పుడు ఇప్పటికి మీరు నమ్ముతారో నమ్మరో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ 65%. దట్ మీన్స్ ప్రతి 10 మందిలో 4 ఫెయిల్ అవుతానంటే కదా. ఇన్ని ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో పాస్ అవుతారు, సోషల్ వెల్ఫేర్లో పాస్ అవుతారు, ట్రైబల్. ఓన్లీ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో 65% ఉంది 2026 రిజల్ట్. ఇంత దరిద్రంగా ఉన్నది అంటే ఇన్ని కాలేజీలు, ఇన్ని ఐఐటీలు ఇన్ని ఉన్నాయి. కనీసం రిపీటెడ్ అయ్యే క్వశ్చన్లు వస్తాయి. 4 క్వశ్చన్లు చదువుకున్న పాస్ అయ్యే సిలబస్ కూడా వీళ్ళు పిల్లగాన్ని అంత డిప్రెస్ చేసి అంత అనగదొక్కి ఫైనల్గా వాడిని ఫెయిల్ చేసి వాని జీవితంలో పాస్ చేసి సక్సెస్ పర్సన్గా తయారు చేయడం వదిలిపెట్టండి. వాడేమి పనికిరానుగా తయారు చేస్తున్నాయి 100% కార్పొరేట్ కాలేజీలు. ఇంకా మీకు పేరు చెప్పవలసిన అవసరం లేదు.